కనుపర్తి వరలక్ష్మమ్మ మహిళలలో చైతన్యాన్ని రగిల్చి వారిని స్వాతంత్రోద్యమంలో భాగస్వాములుగా చేశారు. గాంధీజీ శిష్యురాలిగా జీవితాంతం నేత చీరలే ధరించారు. మహిళల చేత రాట్నలక్ష్మి వ్రతాలు చేయించి వారి చేత నూలు వడికించారు. ఓటు పురాణం రచించి స్త్రీలందరూ ఎన్నికలలో ఓటు చేయాలని పిలుపునిచ్చారు. స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి స్త్రీల కోసం విద్యాలయాన్ని, గ్రంథాలయాన్ని నిర్వహించారు. ఆమె తన జీవితాంతం స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డారు. కనుపర్తి వరలక్ష్మమ్మ 46వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో శీలంవారి పాలెంలో గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మహిళలందరినీ చేరదీసి వారి కోసం విద్యాలయం, గ్రంథాలయం నిర్వహించి వారిలో చైతన్యాన్ని కలిగించారు. వారి చేత రాట్నలక్ష్మి వ్రతాలు చేయించారు. గాంధీ గారి పిలుపు మేరకు రాట్నం వడికించారు మహిళల చేత. తాను గాంధీజీ శిష్యురాలిగా జీవితాంతం నేత చీరలు ధరించారు. ఆమెకు సుప్రసిద్ధ రచయిత్రి. లేఖా సాహిత్యంలో, తెలుగులో లేఖా సాహిత్యానికి ఆమె శ్రీకారం చుట్టారు. ఇక్కడ బాపట్లలో 1933లో స్త్రీహితేషిణి మండలిని స్థాపించి అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టారు. అటువంటి మహనీయురాలు వర్ధంతి నేడు. ఆమెను స్మరించుకోవడం, ఆమె చూపిన బాటలో నడవడం, మహిళాభ్యున్నతికి పాటుపడడం అందరి కర్తవ్యం.